మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక దినములోకి ప్రవేశించబడి దేవునిచే ప్రవేశపెట్టబడి మరొక దినాన్ని చూడటానికి, మరొక దినములో ఆయన యొక్క జీవము మనకు అనుగ్రహించటానికి, ఆయన అనుగ్రహములో ఉదయకాలపు కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటూ ప్రభు వాక్యాన్ని బట్టి, ప్రభు సన్నిధిని బట్టి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభుకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ ప్రభువుని అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథాలలో చివరి గ్రంథము మలాకీ గ్రంథం. ఇక్కడ ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమందు నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడినైతే నాకు భయపడవాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్యపెట్టుదమో మీరందరూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ మాటలు మేము ధ్యానం చేస్తున్నామయ్యా. మీ పాద సన్నిధిలో ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి మాటల్ని వివరించి బోధించండి, వాక్యాన్ని బట్టి బలపరచండి, హెచ్చరించండి, గద్దించండి, సరిచేయండి. మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభా మా జీవితాల్ని మార్చి నీ యందు అంటుకట్టబడి నీలో ఫలించేటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మలాకీ గ్రంథము ఉన్నటువంటి మరి పాత నిబంధన గ్రంథాలలో చివరి గ్రంథముగా మరి ఉన్నటువంటి గ్రంథము మలాకీ గ్రంథం. ఇందులో ప్రభు ఆయన అడిగేటువంటి మాటలు, నాకు రావలసినటువంటి ఘనత నాకు చెందటం లేదు, నాకు రావలసినటువంటి ఘనత ఏమాయనో అనేటువంటి మాట ప్రభు అది ప్రశ్నగా ప్రభు అడుగుతున్నారు. ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రభు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమతో మనం ప్రేమించబడుతున్నామో ఆ ప్రేమకు తగినటువంటి విధముగా ప్రభువుని ఘనపరచాలి కదా. ఆయన ప్రేమిస్తున్నాడు అంటే తప్పును క్షమిస్తూ
పొరపాటుని క్షమిస్తూ అందులో నుంచి బయటపడటానికి, అందులో నుంచి బాగుపడటానికి అన్ని విధాలుగా దేవుడు మంచి చేస్తున్నాడు కదా, మేలు అనేది కలుగుతుంది కదా. ఇవన్నీ చేస్తున్నటువంటి నేను ఇవన్నీ కూడా జరిగిస్తున్నటువంటి వాడైనటువంటి దేవుడైనటువంటి నాకు రావాల్సినటువంటి ఘనత రావట్లేదే, నాకు రావాల్సినటువంటి మహిమ అనేది రావటం లేదే. మీరు మీ యొక్క అవసరాలకు, మీ మేలుకు దేవుడు కావాలి, నా కార్యాలు కావాలి, నా వలన మీకు మేలు కలగాలి. తిరిగి ప్రతిగా చేసిన మేలును బట్టి, జరిగించిన కార్యాలను బట్టి మీరు నాకు తిరిగి కృతజ్ఞత భావంతో ఘనపరిచేటువంటి వారు ఎక్కడున్నారు, కనిపించటం లేదే అన్నట్టుగా ప్రభు అడుగుతుంటే, మేము ఏమి చేసి మరి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టితిమి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు చేయాల్సినటువంటి అన్నీ కూడా చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నటువంటిది వాళ్ళకి అర్థం కానటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా, వాళ్ళలో పొరపాటు ఏమీ లేదన్నట్టుగా వారు మరి ప్రభు ఎదుట వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, నన్ను గణపరచువారినే నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించువారిని నేను హెచ్చిస్తాను. లోకములో సృష్టి యావత్తు కూడా దేవుడు కలుగు చేసి, ఆయన కలుగు చేసినటువంటి కార్యములు, ఆయన చేత సృజించబడినటువంటి సృష్టి యావత్తు అందులో ప్రత్యేకించబడి ఆయన పోలికలో స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు ద్వారా కూడా ప్రభుకి మహిమ రావాలి, ఆయనకు ఘనత రావాలి. భారమంతా దేవునిదే, కార్యాలంతా దేవునివే. జరిగించువాడు, సామర్థ్యత కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడైనటువంటి దేవుని వలన కార్యాలు చూస్తూ, కార్యాలు జరిగించుకుంటూ, మేలు అనేది చూస్తూ తిరిగి ప్రతిగా ప్రభుని ఘనపరచటములో, ప్రభుని మహిమపరచటములో, ప్రభుని స్తుతించటములో అనేటువంటి మనుషులైనటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ దానికి దేవునికి రావాల్సినటువంటి ఘనతను గురించి గ్లోరీ డ్యూ టు గాడ్ అనేటువంటి మాటను బట్టి మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయం 29వ వచనములో వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తున్నది, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. చేసినటువంటి మేలును బట్టి నీవు చేయవలసినటువంటి కార్యము అది. యెహోవా నామమునకు తగినటువంటి ఘనత ఆయనకు ఇవ్వాలి. దేవునికి మరి అర్థం ఏంటంటే, దేవునికి మరి ఘనత, దేవునికి మహిమ, గౌరవము, ప్రతిష్ట అనేది, గ్లోరీ అనేది, హానర్ అనేది, ప్రైజ్ అనేది మరి ప్రభుకి చెందాలి. ప్రభుకు చెందవలసినటువంటిది
ప్రభువుకు జరిగించవలసినటువంటిది అది మానవుడు తనకై తాను అన్నట్టుగా, తానే అన్నట్టుగా దేవుని యొక్క మహిమను దొంగిలించేటువంటి వారంగా ఉండకూడదు. ఆయన్ని ఎందుకు గణపరచాలి? దేవుడు సృష్టికర్త, ఆయన క్రియేటర్, రక్షకుడు, సేవియర్, పాలకుడు, కింగ్ కాబట్టి ఆయనను ఆయనకు రావలసినటువంటి పూర్తి మహిమ, ఫుల్ గ్లోరీ, గౌరవము, హానర్, స్తుతి, ప్రైజ్ అనేది ప్రభుకే కలగాలి. అది ఇంకా ఇతరులు దేనికి కూడా కలగటానికి ఆస్కారం లేదు. దీని విషయంలో పరలోకంలో జరిగినటువంటి విషయాన్ని భక్త యోహాను దర్శనమందు అతను చూసినటువంటి మాటల్ని ప్రకటన గ్రంథముగా రాసినటువంటి ఆ రెవల్యూషన్లో ఉన్నటువంటి 4వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. పరలోకములో దేవుని ఎదుట అక్కడ వారి యొక్క తగ్గింపు, దేవుడు ఎంత గొప్పవాడో అనేది తెలియచేస్తూ ఆయనకే ఘనత రావాలి కానీ మాకు కాదు అన్నట్టుగా పరలోకములో ఉన్నటువంటి ఆ పెద్దలు తమ యొక్క కిరీటాలు తీసి ఆయన పాదము ఎదుట ఉంచి, నీవు అర్హుడవు, మేము అర్హుదులు కాదు అన్నట్టుగా. ఈ మాటలో మనం చూసినప్పుడు దేవుణ్ణి ఘనపరచుట అంటే ఏంటో మనకు తెలియాలి. ఏంటి ఘనపరచుట అంటే? మన జీవితంలో దేవుని గొప్పతనాన్ని చూపటము, దేవుని ఘనపరచుట. మన మాటలు, పనులు, ఆలోచనలు అన్నిట్లో కూడా దేవుణ్ణి, ఆయన్ని హెచ్చించినట్లుగా, గౌరవించినట్లుగా అవి కనిపించాలి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట ప్రకారంగా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి, మరి ఏలైనగా బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మీరు తినినా త్రాగినా ఏమైనా చేసినా అన్నిట్లో కూడా దేవునికి ఘనత రావాలి, ఘనపరిచేటట్లుగా ఉండాలి. చిన్న పనైనా, అది పెద్ద పనైనా దేవుని వలన వారు తిన్నారు, తాగారు, చేశారు, జీవిస్తున్నారు. మనము కూడా అలాగనే ప్రభుని ఘనపరచటంలో ఆ విధంగా చేయాలి. దేవుణ్ణి ఎలాగా ఘనపరచాలి, హౌ టు గ్లోరిఫై గాడ్ అని చూస్తే, స్తుతి మరియు ఆరాధన, వర్షిప్ అండ్ ప్రైజ్ అనేది ద్వారా ప్రభుని ఘనపరచాలి. మరి కీర్తన 29వ కీర్తన 2వ చరణంలో, యెహోవా నామమునకు చెందవలసినటువంటి ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి, యెహోవాకు తగిన ఘనతను ఇవ్వండి అన్నట్టుగా.
కనుక ఆ విధంగా ఆయనను మనము గణపరిచేటువంటి వారముగా, రెండవదిగా విధేయత ద్వారా, ఒబీడియన్స్ ద్వారా ప్రభువుని గణపరచాలి. యోహాను సువార్త 14:15 ప్రకారంగా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన గణపరచటమును అంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటంలో కూడా, అలాంటి విధేయత చూపించడంలో కూడా ప్రభువుని గణపరచినట్లుగా. మూడవదిగా మంచి జీవితం, హోలీ లైఫ్. మత్తయి సువార్త 5:16 ప్రకారంగా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింప చేయాలి. నీ జీవితాన్ని ప్రభు ఏ విధంగా అయితే మార్చాడో, నీ జీవితము ప్రభు వలన ఏ విధంగా వెలిగించబడి ఉన్నదో, ఎలాంటి పాపదోషములు కాకుండా ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడో, ఎలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని తిరిగి నీకు అనుగ్రహించాడో, ఎలాంటి రక్షణతో కూడినటువంటి జీవితాన్ని ప్రభు ఇచ్చాడో, అందును బట్టి నువ్వు ప్రవర్తించేటువంటి, నువ్వు చేసేటువంటి నీ క్రియలను బట్టి అది దాని ద్వారా మరి ప్రభుకు మహిమ కలగాలి. నిన్ను చూసినటువంటి వారు పరలోకంలో నీ ప్రవర్తన చూసినటువంటి వారు, నీ సత్క్రియలు చూసినటువంటి వారు పరలోకమందున్నటువంటి తండ్రిని గణపరిచే విధముగా నీ జీవితం సాక్ష్యము అలాగ ఉండాలి. నాలుగవదిగా ఫలించేటువంటి జీవితముగా, ఫ్రూట్ఫుల్ లైఫ్గా నీది ఉండాలి. యోహాను సువార్త 15 ప్రకారంగా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు ఎక్కువగా ఫలము మరి కాయటు చేత నా తండ్రి గణపరచబడును. కాయి చెట్టు ఫలించాలి, ఫలములు ఇవ్వాలి అనంటే ఆ చెట్టు లేంటే ఆ కొమ్మ, ఆ కాయ చెట్టుతో అంటుకట్టబడినట్లుగా దేవునితో కలిసి జీవించేటువంటి జీవితం, అది ఫలభరితమైనటువంటి జీవితముగా, ఫలించే జీవితంగా అది ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా దేవుణ్ణి కాకుండా, దేవునికి దూరంగా కాకుండా, వ్యతిరేకంగా కాకుండా ఆయనతో మరి కలిసి ఫలించేటువంటి వారుగా ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా ప్రభుకి ఘనత. ఐదవదిగా మరి కృతజ్ఞత, మరి థ్యాంక్ఫుల్నెస్. కీర్తన 50వ కీర్తన 23వ చరణములో, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణను కనపరచునట్లు వాడి మార్గములు సిద్ధపరచుకునేను. కృతజ్ఞత అర్పించటం ద్వారా నన్ను ఘనపరచును. చేసిన ప్రతి మేలును బట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరిచేటువంటి వారుగా, మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి. కనుక మనము మరి మన జీవితాలలో మరి ప్రభుని ఘనపరచటము అంటే ఎలాగ ఘనపరచాలి, ఎలాగ ఘనపరిస్తే, ఎలాగ జీవిస్తే, ఎలాగ ప్రవర్తిస్తే, ఎలాగ మాట్లాడితే, ఎలాగ ఉంటే ప్రభువుని ఘనపరిచినట్లు, ప్రభువుకు ఘనత కలిగినట్లు అనేది వాక్యం ద్వారా మనము మరి చూసాం. లోతుగా మనం చూసినప్పుడు, లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు, దేవుని ఘనపరచుట అంటే మనం కనపరుచుకోవటం కాదు, సమస్త ప్రతి విషయం కూడా ఆయనే అన్నట్టుగా మన మనసుల్లో అలాగా మనము స్థిరపడినటువంటి వారంగా, అలాంటి నిర్ణయంతో కలిగినటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా మరి ఆ మహిమ అనేది దేవునికే కానీ మనకి వచ్చే విధముగా ఏది కూడా చేయకూడదు. మన జీవితం ద్వారా ఎప్పుడు కూడా ప్రభువే గణపరచబడుతూ ఉండాలి. ఆ విధంగా మనం ఎందుకు మరి సృష్టించబడ్డాము,
ప్రశ్న వేసుకుంటే, దేవుని గణపరిచే జీవితము నిజమైనటువంటి జీవితము, విజయ జీవితము అన్నట్టుగా మన జీవితాలలో మనం సృష్టించబడినటువంటిది ప్రభు కొరకే అన్నటువంటి ఆలోచనతో మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి రావలసినటువంటి ఆ యొక్క గ్లోరీ కానీ, హానర్ కానీ, ప్రైజ్ కానీ ప్రభుకే అది కలగాలి. మన జీవితంలో దేవుని గొప్పతనాన్ని చూపించటం, మరి అది మనం వర్షిప్ ద్వారా, ఒబీడియన్స్ ద్వారా, హోలీ లైఫ్ ద్వారా, మరి గుడ్ వర్క్స్ ద్వారా ప్రభుకి ఎప్పుడు కూడా ఘనత వచ్చేటట్లుగా దేవుణ్ణి ఆరాధించటములో, దేవునికి లోబడటములో, పరిశుద్ధమైన జీవితం ద్వారా, మంచి పనులు చేయటం ద్వారా, మన ద్వారా ప్రభుకి ఎప్పుడు కూడా ఘనత కలుగుతూ ఉండాలి. మరి మన ప్రతి దినము జీవితంలో దేవుణ్ణి ఎలాగ ఘనపరచాలి అని చూసినప్పుడు, మరి మొదటగా మరి కీర్తన 5వ కీర్తన 3వ చరణంలో ఉదయము ప్రార్థనతో ప్రారంభమైనటువంటి మన జీవితము, అలాగా ప్రార్థనతో ప్రారంభించినటువంటి జీవితముగా ప్రభు ఉదయాన్నే మరి నా స్వరము విను అన్నట్టుగా ప్రభుతో అట్లాగా కమ్యూనికేషన్ అనేది సంబంధము కలిగినటువంటిదిగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యం చదవటం ద్వారా, వాక్యం ద్వారా తెలుసుకొని మరి జీవించడం ద్వారా ప్రభుకి ఘనత రావాలి. 119వ కీర్తన 105వ చరణంలో నీ వాక్యము నన్ను బ్రతికి, నా పాదముల దీపమును, నా త్రోవకు వెలుగు అని అంటాడు. కనుక ఈ విధంగా ప్రతిరోజు అనుదినము ప్రభుని గణపరచాలంటే ప్రార్థన, వాక్యము, మరి చిన్న చిన్న విషయాల్లో కూడా మనము మరి ప్రభుని ప్రార్థించేటువంటి వారముగా 1 తెస్సలోనికీయుల పత్రిక 5:17 ప్రకారంగా నిరంతరము ప్రార్థించేటువంటి వారముగా, మరి పనికి ముందు కానీ, పని అయిన తర్వాత కానీ, ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన అనేది లేకుండా ప్రారంభించకూడదు. ప్రార్థనతో కూడా వాక్యాన్ని తెలిసినటువంటి వారంగా, వాక్యానుసారంగా అది జరిగించేటువంటి వారంగా. 4వదిగా ఇతరులను ప్రేమించడం ద్వారా ప్రభువుని మనము ఘనపరిచేటువంటి వారంగా. యోహాను సువార్త 13:35 మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మీరు ఒకరినొకరిని ప్రేమించినప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు అందును బట్టి కూడా అక్కడ నీ ప్రభుని ఘనపరిచేటువంటి వారముగా, అలాగా మరి నీ పనిని నిజాయితీతో చేయటం ద్వారా ప్రభుకి మహిమ. మరి కొలసీ పత్రిక 3:23 ప్రకారంగా 23 నుంచి 24 వరకు వచనం చూసినప్పుడు, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలమును పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏ పని చేసినా ప్రభువునకు చేసినట్టుగా అలాగ మంచి కార్యాలు చేస్తున్నప్పుడు దాని ద్వారా ప్రభుకి ఘనత వస్తుంది. అలాగనే మరి పాపానికి దూరంగా ఉండడం, పాపాన్ని దూరంగా పెట్టడం, మనం దూరంగా ఉండడం ద్వారా 1 కొరింథీ పత్రిక 6:20 ప్రకారంగా విలువ పెట్టి కొనబడినటువంటి వారం కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి, మీ శరీరముతో దేవుణ్ణి ఘనపరచడం ద్వారా మరి ఆ విధంగా ప్రభుని ఘనపరిచినట్లుగా మనం జీవించాలి. అది అనుదినము మన జీవితాల్లో రొటీన్గా జరుగుతూ ఉన్నట్లుగా మరి జీవించాలి. 7వదిగా కృతజ్ఞతతో ఉండటం అనేది ప్రభుని ఘనపరచుట. 1 తెస్సలోనికీయుల పత్రిక 5:18 ప్రకారంగా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో
దేవుని చిత్తమైంది కనుక మనం గణపరచుట అంటే ఏదో ఎప్పుడో మొక్కుబడిగా కాకుండా అనుదినము మన జీవితంలో ఈ విధంగా జరుగుతున్నట్లుగా ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వారంగా, అలాగనే మన జీవితాలలో మరి సామెత కీర్తన 4వ కీర్తన 4వ చరణంలో భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి, మీ హృదయములలో మరి ఆలోచించుడి, పాపము చేయకుండా నీ యొక్క సెల్ఫ్ లైఫ్ని బట్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో ఇది కరెక్టా కాదా అన్నట్లుగా ప్రతిది కూడా పరీక్షించుకునేటువంటి వారముగా చేసుకుంటూ భయముతో వణుకుతో భక్తితో మనం భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతున్నప్పుడు దీన్ని బట్టి ప్రభును మనము ఘనపరిచినట్లుగా ఇప్పుడు ఈ విధంగా మనం జీవిస్తున్నాము అనంటే నిశ్చయంగా ప్రభుకి ఘనత మన ద్వారా వస్తుంది. ఒకవేళ ఈ విధంగా కాకుండా ఏదో జీవించాల్సిన జీవితం నా కొరకు, నా సంతోషం కొరకు, నా కుటుంబం కొరకు, నా ఆశల కొరకు, ఆశయాల కొరకు, ఇతరుల మెప్పు కొరకు అన్నట్టుగా దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని చేత సృజించబడినటువంటి నీవు దేవునికి నిన్ను బట్టి దేవునికి రావాల్సినటువంటిది దేవుడు హెచ్చించవలసిన విషయాలలో అది లోకము కానీ లోకంలో ఉన్నవి కానీ చివరికి మానవుడైనటువంటి నీవు కానీ ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. ఘనత ఆయనకు రావాలి. పైగా ప్రభు అంటాడు, నన్ను ఘనపరచు వారిని, నన్ను హెచ్చించు వారిని, నన్ను గౌరవించినటువంటి వారిని వారు కూడా అలాగనే గౌరవించబడతారు. అలా కాకుండా దేవుని పక్కన పెట్టి దేవుని కార్యాలు చూస్తూ అనుభవిస్తూ అన్నీ కూడా మరి తిరిగి దేవుణ్ణి మహిమపరచకుండా కనపరచకుండా ఉంటే దాని విషయంలో ప్రభు ఆయన మరి లెక్క చూశాడంటే ఆ విషయంలో నిన్ను ప్రభు ఒకవేళ ఆయన తూకం వేశాడంటే సరి తూగకపోతే నీవు ప్రభు ఎదుట ఒక దోషిగా నీవు చేసినటువంటి పొరపాట్లను బట్టి నన్ను తృణీకరించినటువంటి వారిని వారు తృణీకారం అవుతారు. ఇన్ని మేళ్ళు అనుభవిస్తూ కూడా ప్రభువుని మరి గ్రహించకుండా అర్థం చేసుకోకుండా ఆయన్ని మనం హానర్ చేయకుండా ఆయన మనం ప్రైజింగ్ చేయకుండా ఆయన్ని అన్ని విషయముల్లో ఆయనే అన్నట్టుగా ఆయన హెచ్చించకుండా మరి ఆయన వల్ల సమస్తం అనుభవిస్తూ ఆయన మనం తృణీకరించినట్టు వారుగా ఉంటే మనము మన జీవితాలు మనకు కలిగిన సమస్తం కూడా తృణీకారం అవుతుందని ఉదయకాలం మందు ఆయన మాటల ద్వారా ప్రభు తెలియచేస్తుండగా సరి చేసుకుందాం, సర్దిద్దుకుందాం, తగ్గించుకుందాం, విధేయులు ఉందాం, మరుగు చేయబడదాం, ప్రభుని కనపరుద్దాం, ప్రభుని హెచ్చిద్దాం, గౌరవిద్దాం, తద్వారా ఫలిద్దాం, తద్వారా ప్రభులో అభివృద్ధి చెందుతాం, తద్వారా ప్రభు యొక్క ప్రతి మేలుకు ప్రతి కార్యానికి అర్హులుగా మార్చబడటానికి ప్రభు యొక్క సహాయము ఆత్మ సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ఆమేన్. కృపగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. గణపరచడం అంటే ఏంటో, ఎలాగ గణపరచాలో, ఎలాగ ప్రవర్తిస్తే, ఎలాగ చేస్తే మిమ్మల్ని సంతోషపెట్టినట్లు, గణపరిచినట్లు, గౌరవించినట్లు అనేది తెలియచేశారు. మా అనుదిన జీవితంలో ఎలాగా ప్రవర్తిస్తే, ఎలాగ చేస్తే అది మీకు ఘనత అనేది కూడా తెలియచేశారు. అసలు గణపరచడం అంటే ఏంటో కూడా మీరు బహుతేటగా బయలుపరిచారు. వింటున్న ఈ మాటలను తెలుసుకొని వారి జీవితాల్లో అన్వయించుకున్న బిడ్డలను దీవించండి. బిడ్డలు నిశ్చయముగా ఆ బిడ్డల ద్వారా, ఆ కుటుంబాల ద్వారా, వారి జీవితాల ద్వారా మీకు ఘనత రావాలి. మీకు ఘనత వచ్చినప్పుడు వాళ్ళు దీవించబడతారు నాయన. అలాంటి స్థితిలో ప్రతి బిడ్డ జీవించడానికి మీ యొక్క కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ,
కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సహకారం వారు వింటున్న బిడ్డలు, అనుసరిస్తున్న బిడ్డలు, సకల పరిశుద్ధులు ఆయన దాసులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.